హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ అంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే, మన రజనీ తాతయ్య నటించిన కూలీ సినిమా, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2కి పోటీగా రిలీజ్ అవుతుందన్న విషయం మీకు తెలిసిందే కదా. పాపం రజనీ తాతయ్యకి కీలవాతం ఉన్న మన కోసం ఎంతో కష్టపడి సినిమా తీశాడు. అది కూడా విజయవంతం కావాలనే కోరుకుందాం. కూలీ సినిమాకి నెల రోజుల ముందే ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. పిఆర్ టీమ్స్ని అలర్ట్ చేశారు. బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. మంచిదే, 1000 కోట్లు కొట్టాలంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలి. సాంబార్ అన్నయ్యల డెడికేషన్ని మనం నిజంగా మెచ్చుకోవాలి. కానీ అదే ఆగస్టు 14కి ఎప్పుడో రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసిన వార్ 2కి మాత్రం ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు. బుకింగ్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేయలేదు. ఇది అందరికీ తెలుసు. కానీ బుకింగ్స్లో కూలీ దూసుకెళ్తోంది. వార్ 2కి బుకింగ్స్ డల్గా ఉన్నాయి. టికెట్స్ అమ్ముడుపోవడం లేదని ఒక ఫేక్ ప్రాపగండాని ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది. ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడలేదు అంటే ఇదే. రజనీ తాతయ్య కూలీ సినిమాకి ప్రమోషన్లు ఎప్పుడో స్టార్ట్ చేశారు. పైగా జూలై 13వ తేదీ నుంచే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ వార్ 2కి ఆగస్ట్ 5న బుకింగ్ స్టార్ట్ చేశారు. అది కూడా లిమిటెడ్గా. చూపులకి కడుపులు వస్తాయా, ముద్దులకి ఆకలి తీరుతుందా? బుకింగ్స్ ఓపెన్ చేస్తే కదా టికెట్స్ బుక్ చేసేది, కలెక్షన్లు వచ్చేది. అసలే లేవురా కొండిగా అంటే పెసరపప్పు ఉండవే అన్నాడంట. అట్టుంది. కూలీ సినిమాకి ఓవర్సీస్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు, హిందీ ఇలా అన్ని చోట్ల బుకింగ్ స్టార్ట్ చేశారు, ఒక్క తెలుగులో తప్ప. కానీ వార్ 2కి ఓవర్సీస్లో కేరళలో తప్ప ఎక్కడా కూడా బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ చేసినవి కూడా లిమిటెడ్గానే చేశారు. అలాంటప్పుడు ఎప్పుడో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేసిన కూలీ సినిమాతో వార్ 2కి కంపారిజన్ ఏంటి? కావాలని ఎన్టీఆర్ని తగ్గించడానికి, సినిమా పైన నెగిటివిటీ తీసుకురావడానికి సోషల్ మీడియాలో కంపారిజన్ చేస్తున్నారు. అది కూడా విలన్గా చేసిన నాగయ్య గారితో హీరోగా చేసి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ భారం అంతా తన పైన వేసుకున్న ఎన్టీఆర్తో పోలిక పెడుతున్నారు. నిజంగా నాగయ్య గారికి అంత సీన్ ఉంటే విలన్గా ఎందుకు ఎలగబెడతాడు? తన లాస్ట్ మూవీ నాసామిరంగా ఎందుకు ఫ్లాప్ అవుతుంది? ఆయన సినిమాలకి పరా చింపేటోళ్ళే ఉంటే విలన్గా చేయాల్సిన అగత్యం ఏం పట్టేది ఆయనకి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. పని చేయని వానికే ప్రగల్భాలు ఎక్కువ. అలాగే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. మొన్న మన పవర్ బాబు హరోంహర రైస్ మిల్లుకి ఎంత హడావుడి చేశారు. రైస్ మిల్లు నాడించిన బయ్యర్లకి తవుడు కూడా మిగలేదు. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఓడిందని మ్యాటర్ లేని సినిమాకి పబ్లిసిటీ పీక్కి తీసుకెళ్లాడు. విషయం తక్కువ ఊపుడు ఎక్కువ అని ఇంటర్వ్యూలు, ప్రీలీజ్ ఈవెంటు, చివరికి సినిమా పీకిన తర్వాత కూడా నత్తి 4ంటికి అర్థమని సక్సెస్ మీట్ కూడా పెట్టాడు. ప్రీమియర్స్కే లంగోటాలు ఊడిపోయేలా పరిగెత్తారా ఆయన ఫ్యాన్స్. ఇక న్యూట్రల్ ఆడియన్స్ హరోంహర రైస్ మిల్ ఆడే థియేటర్లు ఎక్కడున్నాయో కనుక్కొని మరి ఇప్పటికి కూడా ఆ చుట్టుపక్కల తిరగడం లేదు. అట్లుంటుంది మరి మ్యాటర్ లేకుంటే. ఇక వార్ 2 అంటారా, ఏ రికార్డులైనా ఎన్టీఆర్ దిగనంత వరకే. రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి, చూసుకుందాం. కేవలం తెలుగు కలెక్షన్స్తోనే కూలీ రికార్డులు లేచిపోతాయి. అచ్చొచ్చిన భూమి అడిగే చాలు. 2 రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ అయినా చాలు అన్ని రికార్డులు సమాధి చేయడానికి. అయినా జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమేలా? ఎన్టీఆర్ సినిమాలకి ఆన్లైన్ని లెక్కలేకి వేసుకోకూడదు. ఆఫ్లైన్ కథ వేరుంటుంది. పాపం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవేమీ తెలీదు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయిందంటే ట్రాక్టర్ల నిండా జనాన్ని వేసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చోవడమే. దేవర సినిమాకి జరిగింది మర్చిపోతే ఎలా? ట్రాక్టర్లు, ఆటోలతో మహిళా ప్రేక్షకలోకం చేసిన దండయాత్ర సంగతి మర్చిపోతే ఎట్లా? ప్రీమియర్స్ ఓపెన్ అవ్వని దబిడి దిబిడే. ఎగసిపడే కిరటాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. చేసుకోండి, ఎంతైనా ట్రోల్ చేసుకోండి. సినిమా హిట్ అయితే మాత్రం తాడు మెడకేసుకొని ఫ్యాన్ కోసం తిరగొద్దు. అఫ్కోర్స్ మీకు అవసరం ఉండదులే, ఎందుకంటే డే 1 రికార్డుకే సగం చస్తారు కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కలిపినా కూడా ఆన్లైన్లో ఉండేది 2%, ఆఫ్లైన్లో 98% ఉన్నారు కదా, భయం ఎందుకు? అలాగే ఈ ట్రోలింగ్ బ్యాచ్ అంతా కలిపినా కూడా 2% ఉండేది ఆన్లైన్లో. మన తెలుగు హీరో నేషనల్ రేంజ్లో ఎదుగుతుంటే ఆ మాత్రమన్నా ఏడవకుంటే ఎట్లా? ఆ ఏడుపన్నా వారికి మిగలనిద్దామంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక ఇంకో విషయం, రజనీ తాత ఇది బాగానే లేపుతున్నారు కానీ అదే సినిమాని. గతంలో కబాలి, రోబో 2.0, వట్టయానికి కూడా ఇలాగే లేపారు. లేచినట్టే లేచి వాలిపోయింది. అదే సినిమా. ఇది కూడా అంతే. రిలీజ్కి ముందే అదే పనిగా లేపడం రజనీ తాతయ్యకి కలిసి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక వార్ 2 అంటారా, ట్రోల్ చేసేవాడు చేయక మానడు, సినిమా ఆడేది ఆడక మానదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్తో మామూలుగా ఉండదు కదా.
దేవర తర్వాత మరోసారి ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ రేంజ్ ఏంటో తెలిసి వస్తుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి వార్ 2 జస్ట్ ప్రీమియర్స్తోనే కూలీ రికార్డు లేపుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.